హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిథునాస్ మ్యాటర్స్. ఈ వీడియోలో మనం సీమ వంకాయ కొబ్బరి కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఈ కాయల తొక్కలను తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా తొక్క తీసేసిన తర్వాత శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి. ఈ కాయల మధ్యలో మామిడికాయలో టెంక ఉన్నట్టు ఒక గింజ ఉంటుంది. దాన్ని ముందుగా మనం కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. మూకుడిలో 2 స్పూన్లు నూనె తీసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 10-12 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని బాగా కచ్చబచ్చగా దంచుకోవాలి. ఈ మాత్రం నలిగిన తర్వాత తాలింపులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పోపు దినుసులు వేగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కలియబెట్టుకోవాలి. కొబ్బరి ముద్ద చేసుకోవడానికి ఒక చిన్న సైజు ఎండు కొబ్బరిని తీసుకొని 20 నిమిషాల ముందే ముక్కలుగా చేసుకుని నీళ్ళలో నానబెట్టుకున్నట్టయితే కొబ్బరి మెత్తబడుతుంది. అప్పుడు మనం ఈజీగా ముక్కలు చేసుకొని మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరినైనా కూడా వాడుకోవచ్చు. ముక్కలన్నీ ఈ మాత్రం మగ్గాక ఒక 2.5 స్పూన్లు కారం వేసుకొని కారం అంతా ముక్కలకు పట్టేదాకా మగ్గించుకోవాలి. ముక్కలన్నీ 50% దాకా ఉడికాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ముద్దను కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇవి మన టెర్రస్ గార్డెన్లో పండిన టమాటా పళ్ళు. 2 చిన్న టమాటాలను బాగా కడుక్కొని ముక్కలుగా చేసుకుందాం. మిక్సీ జార్లో ఒక చిన్న టీ గ్లాసుడు అంత నీళ్లు పోసుకొని వాటిని కూడా కూరలో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఉడికించుకుందాం. టమాటా ముక్కలన్నీ కొద్దిగా మగ్గాక ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మన రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పటికి ఇంకా ముక్క ఉడకలేదు, అందుకు మరో 3 నిమిషాలు ఉడికించుకుందాం. మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు చూస్తే ముక్క బాగా ఉడికిపోయింది. కూర అన్నంలోకి చపాతీలో కూడా రుచిగా ఉంటుంది. దీంతో మన సీమ వంకాయ కొబ్బరి కూర తయారీ విధానం పూర్తయిపోయింది. ఈ కాయను కొన్ని చోట్ల బెంగళూరు వంకాయ, సీమ వంకాయ, చౌచౌకాయ అని కూడా అంటారు. కూరలో వాడిన సీమ వంకాయలు మరియు కొబ్బరి రెండు కూడా బలమైన ఆహారమే. మీరు కూడా వండుకొని తినడానికి ట్రై చేయండి. మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.